వాడో దొంగ నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు ఇతర చోట్ల కూడా చేతువాటం చూపిస్తున్నాడు. ఇంకేం రంగంలోకి దిగిన పోలీసులు ఆ నేరగాన్ని పట్టుకునేందుకు వెళ్లారు. అదుపులోకి తీసుకునే క్రమంలో నిందితుడు పోలీసులపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగుళూరు గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ సీసీఎస్ పోలీసులు చాలా కాలంగా పరారీలో ఉన్న ఓ నేరస్తుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని గుర్తించిన పోలీసులు బొంగుళూరు గేట్ వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిపారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. చోరీలు, దోపిడీలు, ఇతర నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు శ్రీకాంత్కి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అతడిపై హత్య, చోరీలు, దోపిడీ 100కు పైగా కేసులు ఉన్నాయి. ఏపీలో 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో A2గా శ్రీకాంత్ ఉన్నాడు. అతనితో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ అరెస్టుతో పాటు పాత కేసులు, ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ వంటి అత్యంత రద్దీ రహదారిపై కాల్పులు జరగటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఘటన సమయంలో అటువైపు వెళుతున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఈ కాల్పులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.